హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టీఆర్కే. నిన్ననే ఒక న్యూస్ అయితే చూడడం జరిగింది. చాలా హాట్గా ఉంది ఆ న్యూస్. యూపీ రాష్ట్రం ఉంది కదా, యూపీ రాష్ట్రంలో ఒక జంట, అంటే ఒక భార్యాభర్త, వాళ్ళు దాదాపు 25 సంవత్సరాల క్రితం వాళ్లకు మ్యారేజ్ అయింది. అది కూడా ఎలా అంటే అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళిద్దరు. 25 సంవత్సరాల వాళ్ళ దాంపత్య జీవితాన్ని చిహ్నంగా ముగ్గురు పిల్లల్ని అయితే వాళ్ళు కన్నారనమాట. అయితే ఆ ముగ్గురు పిల్లల్ని కన్నారంటే దాదాపుగా వాళ్ళకు 20, 22, 23, 24 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళకు ఆ పిల్లలు. అంటే ఆ పిల్లలకే అంత ఏజ్ ఉంటే వీళ్ళ భార్యాభర్తలకు కూడా దాదాపుగా 50 దగ్గరలో ఉంటారు అనమాట వీళ్ళు. అయితే ఆ భార్యాభర్తల్లో భార్యకు అదే ఊర్లో ఉన్న ఒక, అంటే దాదాపు ఆమె కంటే ఒక కనీసం ఒక 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు చిన్న వ్యక్తిని తను ఇష్టపడి ఆ అబ్బాయితోనైతే ఆమె వెళ్ళిపోవడం జరిగిందనమాట. వెళ్ళిపోయాక ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళంతా సఫర్ అవుతారు, అది మనకు తెలిసిన ముచ్చటే. వాళ్ళంతా పోలీస్ స్టేషన్లో కేసులు అవన్నీ పెడితే దాదాపుగా ఒక నెల 2 నెలల తర్వాత తిరిగి తను వాళ్ళ ఇంటికి అయితే రావడం జరిగిందనమాట. వచ్చిన తర్వాత తన భర్త అయితే పంచాయతీ పెడితే దాంట్లో ఆమె తనతోనే ఉంటా అనేసరికి ఆయన గొప్ప మనసుతోనే ఆయన ఏం చేసిండంటే, సర్లే ఓకే అనేసి ఆమె ఎవరితోనైతే వెళ్ళిందో వానితోనే పెళ్లి చేయించిందనమాట. ఇక్కడైతే ఆ భర్తను చాలా మెచ్చుకోవాలి, ఆయనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చంపుకోవడాలు, నరుక్కోవడాలు ఇవే జరుగుతూ ఉన్నాయి. ఆమెకు నచ్చింది, ఆమె వెళ్ళిపోయింది, చలో జావ్ అన్నట్టు ఆయన కూడా ఆమెకు పెళ్లి చేయించిండు ఆయనతోని. ఈ హాట్ న్యూస్కు తోడుగా హాట్గా ఈ పచ్చడి కారంతో, ఎండుమిరపకాయల కారంతో పచ్చడితో తినాలనిపించింది నాకైతే. అందుకనే ఈరోజు అయితే నేను పచ్చడి అయితే చేసుకోవడం జరిగింది. ఈ పచ్చడిలో అయితే నెయ్యి కొద్దిగా కలుపుకొని తింటే సూపర్ స్వామిరంగా టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. మీరు కూడా ఇలాంటి పచ్చడి ఎప్పుడైనా చేసుకుంటే మాత్రం కామెంట్ చేయండి. ఇంకేమైనా కొత్తగా చేయాలంటే కామెంట్ చేసి చెప్పండి.